నంద్యాలలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులోని అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు. రైతునగర బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన 115 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకొకసారి ఒక అంతర్రాష్ట్రీయ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ మీద 4 స్టేట్స్ లో ఆల్మోస్ట్ 30 వరకు కేసులు ఉన్నాయి. సో మెయిన్లీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, గోవా ఈ స్టేట్స్ లో వాళ్ళు ఇప్పటి వరకు ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు 3 ఆఫెన్సెస్ చేశారు. నంద్యాల జిల్లాలో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక హెచ్బి చేశారు వాళ్ళు. మన నంద్యాల తాలూకా పిఎస్ పరిధిలో ఇది రైతునగర్ ఏరియాలో డిహెచ్బి చేయడం జరిగింది. ఆ డిహెచ్బిలో ఆల్మోస్ట్ 30 తొల వరకు ప్రాపర్టీ వాజ్ పోస్ట్, 30 తొల గోల్డ్. సో మనం అన్ని CCTV ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్ని ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్ని వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము.